కష్టమే. నువ్వు నీ లైఫ్‌లో ఏం చేద్దాం అనుకున్నా కూడా అది కష్టమే. చిన్నప్పుడు క్లాస్ 10థ్ ఎగ్జామ్స్‌కి చదవమన్నప్పుడు ఇదొక్కటి చదువుకుంటే చాలు నెక్స్ట్ ఏం ఉండదు అంటే గాని ఎంతో ఏడిస్తే గాని చదివాను కాదు. తర్వాత క్లాస్ 12థ్ జేఈఈ మెయిన్స్, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఎంతో కష్టపడేవాడిని. హాస్టల్‌లో ఉంటూ, పేరెంట్స్‌కి దూరంగా ఉంటూ, ఏడుస్తూ ప్రతి వారం కష్టమే. కానీ దాని తర్వాత అయిపోయిందనుకుంటే లేదు, కాలేజ్ వచ్చింది. కాలేజ్‌లో ఒకడు కోడింగ్ చేస్తున్నాడు, ఇంకోటి డ్యాన్స్ చేస్తున్నాడు, ఇంకోటి సింగింగ్ చేస్తున్నాడు. కానీ నేనేమైనా చేస్తానంటే లేదు. కొన్ని కోడింగ్ గురించి చదువుదాం అనుకుంటే లేదు, కష్టమే. కానీ ఈ 12థ్ క్లాస్ వరకు ఏదైతే కష్టం అనుకుని ఉంటాం కదా, అప్పటి వరకు మన పాత్ర మన చేతుల్లో లేదు. కానీ ఈ 12థ్ క్లాస్ తర్వాత మన పాత్ర మన చేతిలో ఉంటుంది. సరే, నువ్వు కోడింగ్ కోసం చదవాలి, కాకపోతే మీల్ టైం ఏం చేస్తున్నావు? నువ్వు నీ గురించి నీకేదైతే ఇష్టమో దాని గురించి వెతుకు. నువ్వు డబ్బుల దగ్గర సంపాదించాలి అంటే పానీపూరి బండి వేసుకుని డబ్బులు సంపాదించవచ్చు, లేదా పీజీ పెట్టని డబ్బులు సంపాదించవచ్చు. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఏ విషయంలో అయినా సరే డబ్బులు వస్తున్నాయి అంటే, ఎక్కడైనా సరే ఏ పనిలో అయినా సరే డబ్బులు తిరిగి వస్తున్నాయి అంటే ఆ పని కష్టమే. కానీ నీకు తెలియాల్సింది ఏంటంటే ఆ కష్టం నీకు ఇష్టమా లేదా? ఇది ఎప్పుడైతే రిలీజ్ అవుతావో అప్పుడు సక్సెస్ నీ చేతుల్లో ఉంటుంది.